సరే ఇన్స్టెంట్ గా తిట్టుకున్నప్పటికీ బీచ్ నిజంగా క్లీన్ అయ్యి మంచి సెట్ అవుట్ ఏరియాస్, లేకపోతే మంచి ఫోటో షూట్ సెషన్స్, లేకపోతే మంచి సీనరీలు, మంచి వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ పెట్టారంటే మంచి యాక్టివిటీస్ నిజంగా ప్రజల 10 రూపాయల 20 రూపాయల 30 రూపాయల కట్టడానికి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఒకటి ఫ్యామిలీస్ లో వచ్చేవాళ్ళకో లేకపోతే ఆ కార్లు బైక్ లో వచ్చేవాళ్ళకో ఆ పార్కింగ్ ఫీజు ఒకటి మినహాయించాలి. ఎందుకంటే మనిషికి డబ్బులు పెట్టి పార్కింగ్ కట్టాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. అదొకటి మంచి డిస్కౌంట్ ఇస్తే బాగుంటది గవర్నమెంట్ ఒకవేళ ఈ స్టెప్ తీసుకుంటే. అండ్ రెండోది చీఫ్ మినిస్టర్స్ ఫేస్ చూసి స్పాన్సర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎందుకు వస్తారు అని చూస్తే ఇప్పుడు సిబిఎన్ అది డెవలప్ చేశారా, జగన్ గారు ఇది పడగొట్టేశారా, ఈ సోది అంతా నేను చెప్పను కానీ, పొలిటికల్ మసాలా నేను చెప్పను కానీ, మీకు ఒక ఆర్టికల్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. అందులో ఏముంది, 105 రోజుల్లో 475 నేరాల ఛేదన అని ఉంది. దీని సారాంశం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్స్ స్టోర్ చేస్తా ఉంటారు. అంటే దొంగల డేటా స్టోర్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్స్ కి, ఆ మెయింటెనెన్స్ కి డబ్బులు కట్టాలి. మనం రీఛార్జ్ చేయకపోతే మన మొబైలే ఆగిపోద్ది. అలాంటిది ఇలాంటి సాఫ్ట్వేర్